తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ చిచ్చు వివాదం రగులుకుంది. కాంగ్రెస్ ఫ్లెక్సీని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే చించారని అనుమానించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మధ్య ఘర్షణకు కారణాలేంటి? ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? యామిని, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ కట్టిన ఫ్లెక్సీలు ఏలేశ్వరం మండలం లింగపర్తిలో కొంచెం వివాదాన్ని రేపాయి. మొదట రాజకీయ పార్టీల చుట్టూ తిరిగిన ఈ వివాదం కాస్త ఇప్పుడు రెండు సామాజిక వర్గాల చుట్టూ తిరగడంతో ఇది గ్రామంలో కొంచెం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఒక 400 మంది వరకు కర్రలు తీసుకుని రోడ్డుపైకి రావడంతో కొంచెం ఈ లింగపర్తి గ్రామం అంతా కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 50 నుంచి 60 మంది పోలీసులు కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ముఖ్యంగా ఎలాంటి శాంతి భద్రత విఘాతం కూడా కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ఈ వివాదాలకు ఒక 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అదేవిధంగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జీజేహెచ్ కూడా ప్రస్తుతం తరలించారు. అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని అయితే ఈ గొడవలో జరగలేదని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఫ్లెక్సీ ఈ నూతన సంవత్సర వేడుకల కోసం కట్టారని, అయితే కాంగ్రెస్ ఫ్లెక్సీని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చింపారని అనుమానించడంతోనే ఈ ప్రధానంగా ఈ చిచ్చు రగులుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుతం అయితే డిఎస్పీ కర్ణం బలరాం, అదేవిధంగా ఆర్టీఓ వీళ్ళంతా కూడా ప్రస్తుతం పరిస్థితి ఆ ప్రాంతంలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైట్ శ్రీకాంత్.